హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒపీనియన్ యూ డిసైడ్. కాన్పూర్ నుండి లాహోర్కు చేరిన భగత్ సింగ్ గ్రామాన తిరిగి విప్లవ తత్వం నూరిపోసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులుగా చాలామందిని చేర్పించాడు. భగత్ సింగ్ లాహోర్లో ఉన్న సమయంలోనే జైతో మోర్చా అనేది మొదలైంది. పంజాబ్ అంతటా తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ తెల్లవాళ్లకు పట్టపగలే పీడకలలు తెప్పిస్తున్న గొప్ప ఉద్యమం అది. పంజాబ్లో ఉన్న సిక్కులందరూ దశ దిశల నుండి ఒక్కో టీంగా ఏర్పడి గురుద్వార్కి చేరాల్సి ఉంది. అలా 5వ టీం 500 మందితో కాలినడకతో భగత్ సింగ్ ఉంటున్న గ్రామం బాంగా నుండి బయలుదేరాలి. మార్గ మధ్యలో ఫలానా రోజు రాత్రి బాంగా గ్రామంలో ఆగినప్పుడు ఆతిథ్యం ఇమ్మని అడగడానికి అకాలీ జత నాయకులు కిషన్ సింగ్ దగ్గరికి వచ్చారు. ఇలాంటి విషయాల్లో ముందుండే కిషన్ సింగ్ కాస్త సందేహించాడు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాదయాత్రల ఉద్యమాన్ని తన పట్ల తీవ్ర ధిక్కారంగా కుట్రపూరిత విద్రోహ చర్యగా పరిగణించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సమర్థించరాదని, పాదయాత్రికులకు ఎటువంటి సహాయము చేయరాదని, కనీసం వారికి ఎలాంటి సంఘీభావము తెలపరాదని ఆయా దారుల పొడవునా ఉన్న జగీర్దార్లకు, సర్కారీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వాటిని ధిక్కరించి ఉద్యమకారులకు ఆశ్రయం, ఆతిథ్యం ఇచ్చే వారి మీద కేసులు పెట్టి జైళ్లలో వేయించి ఆస్తులు జప్తు చేసి వీలైన మేరకు సతాయించాలని తెల్ల దొరతనం కృత నిశ్చయమైంది. ఈ సంగతులన్నీ కిషన్ సింగ్కి బాగా తెలుసు. వారు చేస్తున్న నియమబద్ధ న్యాయ పోరాటానికి సపోర్ట్ చేయాలనుకున్నాడు. కానీ జైతో మోర్చా వాళ్ళు బాంగా వచ్చే రోజు కిషన్ సింగ్ ఊర్లో ఉండటం లేదు. మరి ఎలా? దీర్ఘంగా ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చి, సరే నేను లేకపోయినా పర్వాలేదు, మా అబ్బాయి భగత్ సింగ్ అన్నీ చూసుకుంటాడు, మీరు రావచ్చు అని జదేదారుతో అన్నాడు కిషన్ సింగ్. అప్పుడు భగత్ సింగ్ వయసు 17 ఏళ్ళు. పల్లెటూరులో ఒక్కసారి 500 మందికి విడిది తిండి ఏర్పాటు చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. దానికి ఎంతో కష్టపడాలి, ఎంతో ప్రణాళిక ఉండాలి. దాన్ని అమలు చేయడానికి మంది మార్బలం కావాలి. అవన్నీ తన కొడుకు వల్ల నెరవేరుతాయని తండ్రికి గొప్ప నమ్మకం. ఆ నమ్మకాన్ని భగత్ సింగ్ వమ్ము చేయలేదు. ఇదిగో వీడే నా కొడుకు, మీకు కావాల్సినవన్నీ వీడే ఏర్పాటు చేస్తాడు అంటూ తండ్రి భగత్ సింగ్ని చూపించినప్పుడే రాత్రంతా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడగానే ఈ చెలాకి కుర్రవాడు అంత పని చేయగలడన్న నమ్మకం వచ్చిన వారికి కలిగింది. సమయం చాలా తక్కువగా ఉన్నది. భగత్ సింగ్ వెంటనే రంగంలోకి దిగాడు. కాన్పూర్ నుంచి తిరిగి వచ్చాక గ్రామాన తిరిగి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులుగా అతడు చేర్పించి విప్లవ తత్వం నూరిపోసి తయారు చేసిన కుర్రకారుకి అతడికి చేదోడుగా నిలిచారు. లాహోర్లో, బాంగాలో తానంటే ప్రాణం పెట్టే సాహసగాళ్ళు అతడికి ఎంతోమంది ఉన్నారు. అందరినీ సమీకరించి సీరియస్గా పనిలోకి దిగబోతుండగా పెద్ద చిక్కు. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్కు తమ్ముడు కొడుకైన దిల్బార్ సింగ్ ఆ సమయమున ఆ ప్రాంతానికి జగీర్దారుగా ఉండి గౌరవ మెజిస్ట్రేట్ హోదాను చెలాయిస్తున్నాడు. అతడు తెల్లవాళ్ల తొత్తు. పైనుంచి ఆజ్ఞ వచ్చి రాగానే తన ఏరియాలో జాదూగాళ్లకు మంచినీళ్లు కూడా పుట్టకుండా చేయాలని అతగాడు కంకణం కట్టుకున్నాడు. వాళ్ళకి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినా, తిండి పెట్టినా, నీళ్లు ఇచ్చినా, వారితో మాట్లాడిన సర్కారు వారు దాన్ని తీవ్ర నేరంగా పరిగణించి కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను పంపించి ఊరూరా చాటింపు వేయించాడు. గోడల మీద నోటీసులు పెట్టించాడు. తెల్ల దొరలు ఎలాంటి రాక్షసులో పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు. బాంగా చుట్టుపట్ల గ్రామాల జనము ఈ నిషేధాజ్ఞలకు సహజంగా భయపడ్డారు. మనమెందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, ఆ వచ్చే వాళ్లను అసలు పట్టించుకోకుండా ఉంటే సరి అని అందరూ నిశ్చయించుకున్నారు. భగత్ సింగ్ వెళ్ళేసరికి ఇదే పరిస్థితి. ఎవరు సహకరించకపోతే అన్ని 100 మందికి తిండి తిప్పలు ఎలా? ఊరంతా ఇలా బహిష్కరిస్తూ పోతే జదేదారుకు నాన్న ఇచ్చిన మాట ఏమి కాను. 17 ఏళ్ల కుర్రాడికి ఇది బెంబేలెత్తించే గడ్డు సమస్యే. కానీ భగత్ బెదరలేదు.
చాలా కూల్గా వ్యూహం పన్నాడు. మిలిటరీ ఆపరేషన్ వలె పగడ్బందీగా కథ నడిపించాడు. మొదట తానొక్కడే ఇంటింటికి వెళ్ళి మాట్లాడాడు. రేయింబవలు అదే పని మీద ఉన్నాడు. చిన్న చిన్న గ్రూప్ మీటింగులు పెట్టి సంగతి సందర్భాలు వివరించాడు. మెజిస్ట్రేట్ హెచ్చరికలకు, పోలీసు బెదిరింపులకు భయపడి ఊరుకుంటే మనకే నష్టం. అకాలీలు ఉద్యమించింది మనందరి క్షేమం కోసం. వారికి అండగా నిలవటం మన ధర్మం. మనం గురు గోవింద్ సింగ్ వారసులం. పిరికితనం మన లక్షణం కాదు. భయం వదిలి కదలండి, ధర్మ రక్షణకు లేవండి అంటూ చక్కగా వివరించాడు. అతడు వీడమర్చి చెప్పాక జనమందరికీ నీరసం వదిలింది, ఉత్సాహం వచ్చింది, ఆవేశం పొంగింది. ఈ అబ్బాయి చెప్పేది నిజమే, ఏమైతే కానీ ఇతడు చెప్పినట్లే చేద్దాం అని చిన్న పెద్ద అంతా నిశ్చయించుకున్నారు. అంత త్వరలో అంతటి మార్పును తేవటం ఒక అద్భుతం. కానీ భగత్ సింగ్ మాట్లాడే తీరు, అతడి పలుకుల్లోని నీతి నిజాయితీ జనాలను కట్టిపడేశాయి. పైగా అతడు అర్జున్ సింగ్ మనవడు, కిషన్ సింగ్ కొడుకు కావడం కూడా ఊరి వాళ్లకు అతడి మీద అభిమానాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. మీ వెంట మేముంటాం అని ఊర్లో వాళ్లతో అనిపించుకున్నాక భగత్ సింగ్ పక్క ఊరికి వెళ్ళాడు. అలా కొద్ది రోజుల్లోనే చడీ చప్పుడు కాకుండా చుట్టుపట్ల గ్రామాలన్నిటినీ ఒక తాటి మీదికి తెచ్చాడు. పాపం సర్దార్ బహదూర్ దిల్బర్ సింగ్కి ఈ ఆకస్మిక మార్పు తెలియదు. తన అథారిటీ దాటికి ఇలాకాలోని జనమంతా గజగజ వణుకుతున్నారని, పాదయాత్రల వల్ల మోగమైన ఎవరూ చూడరని, గుక్కెడు నీళ్లు కూడా పోయారని, తన ప్రతాపాన్ని, రాజభక్తిని సర్కారు వారు తెగ మెచ్చుకుంటున్నారని సంబరపడుతూ అతడు అదమర్చి ఉన్నాడు. ఊళ్ళల్లో ఏమవుతుందో అన్నది పట్టించుకోవడం మానేశాడు. అదే భగత్ సింగ్కు కావాల్సింది. హెచ్ఆర్ఏ జతగాళ్లను, ఊరి కుర్రాళ్లను వెంటేసుకొని మెరుపులా కదిలాడు. చూస్తుండగానే ఊరి బయట పొలాల్లో అనువైన స్థలాన్ని చదును చేసి డేరాలు వేశారు. నీళ్ల డ్రమ్ములను, పాత సామాగ్రిని, విడిదికి కావాల్సిన సామాన్లను హుటాహుటిన సేకరించారు. ఆడ మగ కష్టపడి పూల దండలు గుచ్చారు, తోరణాలు కట్టారు. యాత్రికులు ఊళ్ళోకి వచ్చేలోపే అన్ని ఏర్పాట్లు జరిగాయి. గ్రామస్తులు ఎదురు వెళ్ళి ఉద్యమకారులను మేళతాళాలతో స్వాగతించారు. వారి మర్యాదలకు, ఆతిథ్యం ఏర్పాట్లను చూసి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. అతిథులు సేద తీరి వేడిపాలు తాగుతుండగానే కార్యకర్తలు వంటలను స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు వచ్చి వంటలకు తలా ఒక చెయ్యి వేశారు. రాత్రి భోజనాలు అయ్యాక ఎవ్వరి ఊహించని కొసమెరుపు. అది భగత్ సింగ్ మాత్రమే చేయగలిగిన సాహసం. ఎక్కడి నుంచి ఎప్పుడు పుట్టుకొచ్చారో తెలియదు. భగత్ సైగ చేయగానే కుర్రాళ్ళు పెద్ద ఎత్తున బాణాసంచ సామాగ్రి బయటకి తీశారు. మతాబుల వెలుగులతో, టపాకాయల చప్పుళ్లతో పరిసరాలు మారుమోగాయి. తారా జువ్వలు ఏకధాటిగా నింగికెగిశాయి. ఆ సంబరాల మోతలు, వెలుగులు పక్క ఊళ్ళ వాళ్ళకు కూడా వినబడ్డాయి, కనపడ్డాయి. దగ్గరలోని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వాళ్ళు పరుగు పెడుతూ యాత్ర శిబిరానికి చేరుకున్న వేల సంఖ్యలో అక్కడే పోగైన జనాన్ని చూసి ఏమి చేయలేక వెనక్కిపోయారు. ఇటువంటి ఆతిథ్యం, ఇంతటి స్వాగతం తమ కలలోనైనా ఊహించలేదని ఊరి కుర్రాడిని తెగ మెచ్చుకున్నారు. ఆ ప్రాంతానికి జగీర్దారుగా ఉన్న దిల్బార్ సింగ్ భగత్ సింగ్ మీద పగబట్టాడు. క్రిమినల్ అమెండ్మెంట్ సెక్షన్ 17(1) కింద కేసు పెట్టించి భగత్ సింగ్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయించాడు. భగత్ లాహోర్లోనే ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని తెలిసిన కిషన్ సింగ్ క్షణం ఆలస్యం చేయకుండా భగత్ని కాన్పూర్కి పంపించాడు. ఇక భగత్ సింగ్ కాన్పూర్కి వచ్చాక ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.